పిఎస్ను రద్దు చేసి ఓపీఎస్ను పునరుద్ధరించాలి. అవును, తెలంగాణ మనం చూసుకున్నట్లయితే ఉద్యోగులు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు ఉద్యోగుల పాలిట శాపంగా మారిన కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ను రద్దు చేసి పాత పెన్షన్ స్కీమ్ను పునరుద్ధరించాలని తెలంగాణ రాష్ట్ర ఓపీఎస్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు స్థితప్రజ్ఞ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో జీవో 28 ద్వారా సిపిఎస్ విధానాన్ని కొనసాగిస్తూ ఒప్పందం చేసిన ఆగస్టు 23ని బ్లాక్ డేగా పాటిస్తూ టీఎస్ సిపిఎస్ ఈయూ హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు నరేందర్రావు అయితే ఆధ్వర్యంలో బొగ్గుల కుంటలోని సిపిఎస్ రాష్ట్ర నోడల్ కార్యాలయంలో ఉద్యోగుల నల్ల టీషర్ట్లు ధరించి ప్లకార్డులతో నినాదాలు చేశారు. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు స్థితప్రజ్ఞ, ప్రధాన కార్యదర్శి సిపిఎస్ను రద్దు చేయాలని దశాబ్ద కాలంగా పోరాటం చేస్తున్నా ఎందుకు రద్దు చేయడం లేదు, ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు సెప్టెంబర్ 1న నగరంలోని లలిత కళాతోరణంలో సభ, అక్టోబర్ 10న చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని చేపడతామని చెప్పేసి హెచ్చరికలు అయితే జారీ చేస్తారన్నమాట. సో దీన్ని బట్టి సెప్టెంబర్ 1న కూడా వీరైతే ఉద్యోగుల కార్యక్రమాలు అయితే చేయబోతున్నారన్నమాట సిపిఎస్ రద్దు కోసం. సో ఇది మనకి అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.